పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కిపోతున్నాయి. వివిధ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, పంచ్ డైలాగులతో రాష్ట్రం మొత్తం హోరెత్తిపోతోంది. ఇప్పుడు రాష్ట్రంలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందా, లేదంటే ఆ ఇద్దరి మధ్య వార్ నడుస్తుందా అని ఆసక్తి రేపుతోంది. గత కొంతకాలం నుండి కేసీఆర్ ఇంటికే పరిమితం అవడంతో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు, కేటీఆర్గా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ పై నూతన సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే కేసీఆర్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా సైలెంట్ అయ్యారు. మామ కేసీఆర్ కోసం తామేమీ తగ్గేదేలే అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డిపై అల్లుడు హరీష్ రావు అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ అవి పెద్దగా ప్రజల్లోకి ఎక్కటం లేదు. గతంలో నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి చెల్లని పైసా అంటూ కేసీఆర్, కేటీఆర్, ఇతర నేతలు విమర్శలు చేశారు. అయినా కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి రేవంత్ రెడ్డి కారణమయ్యారు. ఆ దెబ్బతో ఇప్పటికీ ఇంటికే పరిమితమయ్యాడు కారు పార్టీ ఓనర్ కేసీఆర్ సాబ్. అప్పటి నుండి కేసీఆర్ గొంతు మోగబోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సందర్భంలో కూడా అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్. అదేవిధంగా కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తోంది. అటు సీఎం రేవంత్, ఇటు హరీష్ల మధ్య మాటల యుద్ధాలు, పంచ్ డైలాగులతో దద్దరిల్లిపోతోంది. ఇక లోక్సభ ఎన్నికల్లో బారాస ఓడితే కారు పార్టీ కనుమరుగవడం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ లో మాత్రం పోటీ చేయాలంటే సిట్టింగులే వెనకడుగేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని కేసీఆర్ ఎదుర్కోగలడా అనేది చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.